హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మరియు ఏపీఎస్పీ కట్ ఆఫ్స్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల కట్ ఆఫ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక 2 జిల్లాలు ఉన్నాయి పెండింగ్. ఆ 2 జిల్లాలు కూడా రేపు ఎల్లుండి లోపల పెట్టేస్తాను. ఇకపోతే చాలామంది కామెంట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్స్ పెట్టిన ప్రతి వీడియోలో కానీ ఫిమేల్ కానీ మేల్ క్యాండిడేట్స్ కానీ అడిగిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే, సార్ నాన్ లోకల్ కట్ ఆఫ్స్ ఎలా తీస్తారు? చాలామంది ఫిమేల్స్ ఇప్పుడు ఒక కామెంట్ ఎలా వచ్చిందంటే, ఒక అతను 128 మార్క్స్తో విజయనగరంలో బీసీ అతనికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి విజయవాడ సిటీలో కానీ ఎక్కడైనా ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్లో కానీ నాన్ లోకల్ కట్ ఆఫ్ కింద వచ్చింది. అలాగే 116 ఉన్న ఉమెన్ వచ్చేసి విజయనగరం డిస్టిక్లో రాకపోతే వేరే డిస్టిక్లో ఉమెన్కి నాన్ లోకల్ కింద వచ్చే ఛాన్స్ ఉందా? సో ఇది చాలా మంచి డౌటు. ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేస్తే మీకు ముందు వెనక అనేది ఏం అర్థం కాదు. ఒక ప్రాసెస్లో ఉంటుంది. ఈ కంప్లీట్గా మీకు నాన్ లోకల్ అనే డౌట్ అనేది కంప్లీట్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నా కోసం కాదు, మీకోసం చేస్తున్నాను ఈ వీడియో. కాబట్టి అసలు నాన్ లోకల్ అంటే ఏంటి, అసలు నాన్ లోకల్లో 20% ఎలా తీస్తారు, అసలు ఇవి పోస్టులు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇస్తారు, అసలు ఎవరికి ఇస్తారు, అసలు నాన్ లోకల్ కిందికి ఎవరు వస్తారు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు లోకల్ అంటే మనకి దాదాపు ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్లో లోకల్ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. లోకల్ కిందికి ఎవరు వస్తారంటే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు 80% ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ జిల్లాలో బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్స్-సర్వీస్మెన్ కానీ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ ఏ క్యాడర్లో వాళ్ళైనా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి 80% పోస్టులు కేటాయిస్తారు. వాళ్ళు ఎంత స్ట్రెంత్ నుండి వాళ్ళ మెరిట్ని బట్టి ఆ కట్ ఆఫ్స్ ఒక్కో జిల్లాలో చాలా తక్కువ ఉంటాయి, ఒక్కో జిల్లాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ జిల్లాలో 80% మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాల యొక్క సివిల్ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఈ 20% నాన్ లోకల్ అనేది ఎలా ఇస్తారంటే, ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను అప్లికేషన్. ఇప్పుడు నేనేంటి కడప జిల్లా నాది ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి కడప జిల్లాలో కోరుకుంటాను. సొంత జిల్లాలో ఇంటికి దగ్గరగా ఉండాలనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ కడప జిల్లా ఇస్తాను. నెక్స్ట్ ఆప్షన్లో ఏముంది, ఒక 20% ఛాన్సెస్ వేరే డిస్ట్రిక్ట్లో నాకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మా జిల్లాలో కట్ ఆఫ్స్కి నేను రీచ్ అవ్వకపోతే వేరే జిల్లాలో ఎక్కడన్నా ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉండినట్లయితే ఆ జిల్లాలో కూడా నేను మెరిట్ బేసిస్ కింద వేరే జిల్లాలో సెలెక్ట్ అవ్వడానికి నాకు వేరే ఇంకొక 12 ఆప్షన్స్ ఉంటాయి. 12 జిల్లాల్లో ఆ జిల్లాని మనం ఎలా ప్రిఫరెన్స్ చేసుకుంటామంటే, ఇప్పుడు మా జిల్లాలో 300 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జిల్లా పెట్టుకున్నాం. అయినా కూడా రాలేదు అంటే ఇంకా పక్కన 400 పోస్టులు ఉన్న జిల్లా కానీ, లేదా 350 పోస్టులు ఉన్న జిల్లా కానీ, లేదా 200 ఉన్నా కూడా ఆ జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ తక్కువై కట్ ఆఫ్ తక్కువ ఉంటే నీకు 150 మంది ఉన్న జిల్లాలో కూడా నీ మార్క్స్కి పోస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నాన్ లోకల్ అనే దానికి అర్థం చెప్తున్నాను. ఏరే జిల్లా వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ ఉండి పక్క జిల్లా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ కట్ ఆఫ్స్లో వాళ్ళ జిల్లాలో అతనికి పోస్టు ఇవ్వకపోగా అతన్ని ఇక్కడ తీసుకొని ఫిల్టర్ చేస్తారు. అతను పెట్టుకున్న ఆప్షన్ బేసిస్ 12 ఆప్షన్ల ప్రకారం. ఇప్పుడు కడప జిల్లా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ జిల్లా దగ్గరగా ఉందనేసి చిత్తూరు అనంతపురం పెట్టుకున్నాను అనుకోండి. చిత్తూరులో చూస్తారు. చిత్తూరులో 20% కట్ ఆఫ్కి నాకు వచ్చిన మార్క్స్కి మ్యాచ్ అవుద్దా లేదా, మ్యాచ్ అయిందంటే చిత్తూరు ఇచ్చేస్తాడు, లేదంటే చూసుకుంటూ వస్తాడు. అలా చూసుకుంటూ వచ్చి 8th ఆప్షన్ విజయవాడ సిటీ ఉందనుకోండి, విజయవాడ సిటీలోనే ఇచ్చేస్తాడు. లేదు విజయవాడ సిటీలో కూడా అవ్వట్లేదు, గుంటూరులో ఉందనుకోండి, మనం పెట్టిన ఆప్షన్స్ నువ్వు సెకండ్ ఆప్షన్ విజయవాడ పెట్టావు, విజయవాడలో నీకు ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇచ్చేస్తాడు. సో నీ ఫస్ట్ ఆప్షన్లో మిస్ అయితే నెక్స్ట్ ఏ ఆప్షన్లో అంటే చూసుకుంటూ వస్తే ఏ ఆప్షన్ నీది మ్యాచ్ అయితే ఆ ఆప్షన్ ఇచ్చేస్తాడు వెంటబడి. సో మీరు ఆప్షన్స్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు నీ లోకల్ డిస్ట్రిక్ట్స్లో మార్క్స్ మిస్ అవుతున్నాయి, కట్ ఆఫ్స్ మిస్ అవుతుంది అనుకుంటే నీ పక్క జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుంది చాలాసార్లు. అలా నువ్వు దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటే అలాగే ఫిల్టర్ చేస్తాడు. లేదు నువ్వు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి విజయనగరం అంటున్నా, వైజాగ్ సిటీ మరియు విజయవాడ సిటీ, గుంటూరు ఇవి పెట్టుకున్నావు అనుకోండి సెకండ్ ఆప్షన్ కింద. నువ్వు ఏది శ్రీకాకుళం అయినా కడప జిల్లా అయినా దూరంగా అయినా కూడా పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా, నాకు రెండో పోస్టింగ్ అక్కడ వస్తే ఛాన్స్ ఉంది కదా అనేసి పెట్టుకున్నావు అనుకోండి, నీకు పక్కనే చిత్తూరులో వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా నీకు రెండో ఆప్షన్ విజయవాడ సిటీ కానీ వైజాగ్ సిటీ కానీ పెడుతున్నావు కాబట్టి విజయవాడ సిటీనే వచ్చే అవకాశం ఉంది. రెండో ఆప్షన్లో నీకు తగులుతుంది కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకొని ఉండాలి. అంతకుముందే మన అప్లికేషన్ పెట్టేటప్పుడే వాటి ప్రిఫరెన్సెస్ ఇచ్చేసి ఉండాలి నాన్ లోకల్ కట్ ఆఫ్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు నాన్ లోకల్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలుకు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు. నాన్ లోకల్ పోస్టింగ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని జిల్లాల్లో సపోజ్ ఒక 3 జిల్లాల్లో 127 ఉందండి ఓపెన్ కట్ ఆఫ్ అక్కడంటే లోకల్ వాళ్ళకి. ఇంకొక 3 జిల్లాల్లో 126 ఉంది. ఇంకొక 3 జిల్లాల్లో
134 ఉంది. ఇంకొక 2 జిల్లాల్లో 138 ఉంది. ఇంకో 2 జిల్లాల్లో 140 ఉంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని జిల్లాలు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 13 జిల్లాలు తీసుకొని. ఇప్పుడు వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కూడా నాన్ లోకల్కి 20% నువ్వు వేరే జిల్లాలో కొట్టాలంటే నీ జెండర్ అవసరం లేదు, నీ క్యాస్ట్ అక్కర్లేదు. నువ్వు ఏ క్యాస్ట్ అయినా కూడా, నువ్వు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఎవరైనా కూడా నాన్ లోకల్ 20%కి వెళ్ళేసరికి అందరూ ఈక్వలే. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఉమెన్ వచ్చినా అబ్బాయిలతో లాగే కట్ ఆఫ్ ఉండాలి. ఎవరు వచ్చినా కూడా నాన్ లోకల్ 20% అనేది ఎవరైనా కొట్టండి. ఆ పోస్టు ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది, మార్క్ ఒకటే మార్క్. ఆ పైన ఎవరు వచ్చినా కూడా ఆ జిల్లా ఆప్షన్ పెట్టుకొని ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఆ జిల్లాలో ఆ పోస్టుతో ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా డౌట్ క్లారిటీ కోసం ఇప్పుడు 140 అండి. ఈ 2 జిల్లా వాళ్ళకి ఓపెన్లో కట్ అయిన మిస్ అయిన వాళ్ళు ఉంటారు. 138 కానీ, 132 కానీ, 134 కానీ, ఇలా 130+ వచ్చి ఇక్కడ జిల్లాలో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ 136, 135 వచ్చిన వాళ్ళు ఏం కాదు, 133 వచ్చిన వాళ్ళు ఇక్కడ మిస్ అయి ఉంటారు. ఇక్కడ 137, 136 వచ్చిన వాళ్ళు ఇక్కడ మిగిలిపోయి ఉంటారు. సో వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో పోస్ట్ రాకుండా ఇక్కడ మిస్ అయ్యి వాళ్ళ జిల్లాలో, సొంత జిల్లాలో, వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వేరే పక్క జిల్లాలో పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ మిస్ అయినోడు ఈ జిల్లా అయినా పెట్టుకొని ఉండొచ్చు, ఇక్కడ మిస్ అయినోడు ఈ జిల్లా కూడా పెట్టుకొని ఉండొచ్చు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఈ 2 జిల్లాలు కూడా ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఉండొచ్చు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ జిల్లాలు పెట్టుకొని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇక్కడ అసలు వచ్చే ఛాన్సెస్ లేదు. ఇక్కడే ఓపెన్ కట్ ఆఫ్ 127, ఇక్కడ రాలేదంటే 126 అతనికి ఇక్కడ 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 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి. సో నీ జిల్లా గుడ్డి గుర్తుగా ఏంటంటే 20% 4 కట్ ఆఫ్ ఏంటంటే నీ జిల్లా కంటే తక్కువ ఉన్న కట్ ఆఫ్స్ వాళ్ళలో మాత్రమే వస్తుంది తప్ప నీ జిల్లా కన్నా ఎక్కువ కట్ ఆఫ్స్ ఉన్న జిల్లాలో నీకు 20% నాన్ లోకల్ కట్ ఆఫ్ రాదు. ఎందుకంటే నీ జిల్లాలోనే రాలేదంటే నీ జిల్లా కన్నా ఎక్కువ మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ లో అసలు రాదు పోస్ట్. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ 127 ఉంది, ఇక్కడ ఇతనికి 126 వచ్చి పోస్ట్ మిస్ అయ్యి ఉంటుంది. 126 వచ్చి ఇతనికి రాదు ఇక్కడ పోస్ట్. అతనికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోకలే 138 ఉంది, అంటే నాన్ లోకల్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, ఇతనికి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ ఇక్కడ మిస్ అయినకి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉండిండొచ్చు మేబీ, ఎందుకంటే ఇక్కడ పెట్టి నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఇంకా అది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అలాగే ఈ 20% నాన్ లోకల్ మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇలా ఫిల్ చేసిన తర్వాత ఏ జిల్లాలో 80% ఆ పర్సెంటేజ్ ప్రకారం పోస్ట్ ఉంటాయి కదా, 20% పక్కన పెట్టి అన్ని జిల్లాలో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కట్ ఆఫ్స్ మిస్ అయిన క్యాండిడేట్స్ కొంతమంది మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటారు. వాళ్ళు ఈ 20% నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉంటాయి, దాదాపు స్టేట్ వైజ్ మొత్తము 3500 సివిల్ పోస్టులు, అంటే ఒక 600-700 పోస్టులు ఉంటాయి. ఈ 600-700 పోస్టులకు గాను ఎన్ని మార్క్స్ వాళ్ళు మిస్ అయ్యారు, అంటే ఇక్కడ ఈ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన ఇక్కడ ఫిల్ అయిపోతారు, ఈ మార్క్స్ కన్నా తగ్గి ఈ మార్క్స్ కన్నా పెరిగి, అంటే ఈ మార్క్స్ మధ్యలో ఉండే వాళ్ళు చాలా మంది పోస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ మిస్ అయిన వాళ్ళందరినీ ఈ 600 పోస్టులకి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారో వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఏ జిల్లాలో ఎంత పెడితే వాళ్ళతో ఫిల్ చేయొచ్చు అని ఉంటుంది. అన్ని జిల్లాలో నాన్ లోకల్ కట్ ఆఫ్ ఈక్వల్ ఉండాలని లేదు, కొన్ని జిల్లాలో ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి డౌట్ ఏంటంటే, కొన్ని పాత కట్ ఆఫ్స్ ప్రకారము ఇప్పుడు ఈ జిల్లాలో ఇక్కడ ఇప్పుడు 134, 135 ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ఈ జిల్లాలో ఏమవుతుందంటే 120 లేదు 132 పెట్టచ్చు కట్ ఆఫ్, నాన్ లోకల్ కట్ ఆఫ్. లేదు ఈ జిల్లాలో 135 పెట్టచ్చు. ఓకే, ఇంకో జిల్లాలో ఈ జిల్లాలో నాన్ లోకల్ రావాలంటే 141 పెట్టాలి, ఈ జిల్లాలో నాన్ లోకల్ రావాలంటే 139 పెడతారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ 1 మార్క్ ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ కూడా 1 మార్కే ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ 6 మార్క్స్ కూడా ఉంటుంది, ఒకసారి 132 కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు 132 లీస్ట్ నాన్ లోకల్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు 132 అనేది ఇప్పుడు ఈ 3 జిల్లాలో కూడా 132 పెట్టచ్చు, ఈ 3 జిల్లాలో కూడా 132 పెట్టచ్చు, మొత్తం 6 జిల్లాలో 132. ఇక్కడ ఎందుకంటే ఈ 132 మార్క్స్ పైన చాలా మంది వచ్చి ఉండొచ్చు, ఒక 600 మంది 500 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కొన్ని జిల్లాలో వాళ్ళ లోకల్ జిల్లాలో పోస్టింగ్ రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ లోకల్లో వీళ్ళ స్టామినా 127 మార్క్స్ లోకల్ క్యాండిడేట్స్కి, కాకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ సివిల్ ఇక్కడ ఈ జిల్లాలో సొంత జిల్లాలో వచ్చి ఉంటుంది కాబట్టి పక్క జిల్లా వాళ్ళకి ఇలా జిల్లాలు ఇవ్వాలంటే చాలా మంది పక్క జిల్లాలో 132 దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో 132గా పెడతారు కట్ ఆఫ్, వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి. లేదు సార్ 127 కదా, ఇక్కడలాగే ఒక మార్కుతో పెట్టచ్చు కదా 128 అంటే, అప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు 128 నువ్వు కట్ ఆఫ్ పెడుతున్నావు అంటే 128 పైన ఉన్న వాళ్ళకి ఆ జిల్లా నాన్ లోకల్ కింద పెట్టుకున్న ప్రతి ఒక్కడికి ఇవ్వాలి కదా.
అలా పోస్టులు ఉండవు కదా, మనకి అన్ని పోస్టులు ఉండవు కాబట్టి ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే 2016 నోటిఫికేషన్లో నాకు 128 స్కోర్ వచ్చినాయి. నాన్ లోకల్ కట్ ఆఫ్స్ కింద 7 జిల్లాల్లో 129 పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇంకా క్లారిటీగా వస్తుంది మీకు. ఇప్పుడు మా బ్యాచ్ అప్పుడు విజయవాడ 124 ఓపెన్ కట్ ఆఫ్, కానీ నాన్ లోకల్ కట్ ఆఫ్ వచ్చేసి 129. అలాగే గుంటూరు కూడా లోకల్ 123 కానీ 125 మధ్యలో ఉండాలి, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నాన్ లోకల్ వచ్చేసి 129. అలాగే నెల్లూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా అలాగే ఉండింది. ఈస్టో వెస్టో మరి మేబీ ఐడియా లేదు, కొన్ని జిల్లాలో. విజయవాడ సిటీ అలా ఒక 7 జిల్లాల్లో మొత్తం, అనంతపురం కొంచెం ఎక్కువ 300 పోస్టులు ఉన్న ఎక్కువ జిల్లాలో అక్కడ లోకల్ 127, 126 అలా ఇచ్చి నాన్ లోకల్ 129 పెట్టారు. ఇక్కడ 120, ఇక్కడ ఉన్నోనికి 125 పెట్టచ్చు, 126 పెట్టచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు 129 ఎందుకు పెట్టారంటే ఈ 129 కంటే పోస్ట్ 129 మరియు 129 ఎక్కువ కన్నా పోస్ట్ ఉన్న వాళ్ళు అసలు యాక్చువల్ 129 అనే ర్యాంకే పైన దాదాపు 1100 మంది వరకు ఉన్నారు ఆ ఇయర్లో. అంటే నా ర్యాంకే 1200, 128కి 1200 చిల్లర వచ్చింది, 1250 ఎంతో 128కి నా ర్యాంకు. సో ఈ 128 మార్క్స్ అనేది 300 మందికి వచ్చాయి. అంటే దాదాపు 900 మంది, అంటే 900 మందికి 129 ఉన్నాయి పైన, 129 కన్నా పైన ఉన్నాయి. సో ఈ 900 మందిలో ఒక 700 మందికి వాళ్ళ లోకల్లో వచ్చి ఉంటుంది పోస్టింగ్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 124 పెట్టిన కట్ ఆఫ్లో విజయవాడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఉంటారు కాబట్టి 900 మందిలో 129 పైన వచ్చి 124 పైన వచ్చిన వాళ్ళు 125 వచ్చిన వాళ్ళు అంతా ఫిల్ అయిపోయినారు. ఇంకా పోస్టింగ్ రాకుండా ఇప్పుడు కడపలో 136 పెట్టారు కట్ ఆఫ్ లోకల్ కడప. అలాగే శ్రీకాకుళము 141 అలా పెట్టారు. అలాగే విజయనగరము 138 అలా పెట్టారు. అట్లా కొన్ని జిల్లాలో 132, ఇప్పుడు అనంతపురం 131 ఎంతో ఉంది, అట్లా ప్రకాశం అట్లా 130 అట్లా ఉంది. ఈ క్యాండిడేట్స్ అంతా ఉంటారు కదా, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఉంటారు 135లు, 132లు అట్లా 136లు ఇలా మిస్ అయిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఈ జిల్లాలో రాకుండా మిస్ అయిన వాళ్ళు వీళ్ళు ప్లస్ ఈ 900లోనే ఉన్నారు, వీళ్ళంతా రాకుండా పోస్టింగ్ రాని వాళ్ళంతా. వీళ్ళందరి కోసము ఇక్కడ ఉన్న పోస్టులలో ఎన్ని మిగిలిన లోకల్ పోగా 200 పోస్టులు ఉంటాయి. ఈ 200 మందే 130 దాటిన వాళ్ళే ఉన్నారు, ఎక్కువ 129 దాటిన వాళ్ళు. కాబట్టి యావరేజ్గా పైనుంచి ఎంత పెడితే లీస్ట్ కట్ ఆఫ్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అనుకుంటే ఈ 129. ఈ 129లో కానీ లేదా 128 కూడా కొంతమందికి ఒకరిద్దరికి వచ్చి ఉండొచ్చు. 128 కూడా ఎందుకు వచ్చాయంటే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమందికి ఛాన్స్ ఇచ్చింటారు, 1-2 పోస్టులు మిగిలింటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి 128. ఇప్పుడు 128 నాకు వచ్చాయి, 128 ఇంకొకరికి వచ్చాయి, అతనికి వచ్చింది నాకు రాలేదు నాన్ లోకల్లో. ఎందుకు రాలేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు జస్ట్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో అలా జరగలేదు, యాక్చువల్లీ 129కి ఆపేశాడు లాస్ట్ టైం కట్ ఆఫ్. 129 ఎందుకు ఇలా 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేనున్నా నాకు 130 వచ్చాయి, నాకు కడపలో రాలేదు 136 వల్ల. అప్పుడు నేను సెకండ్ ఆప్షన్ విజయవాడ పెట్టుకున్నా, అమరావతి రాజధాని కదా అనేసి. అప్పుడు సెకండ్ ఆప్షన్లో పక్కా వచ్చేస్తుంది 129కి, ఇక్కడ 131 ఉన్నాయి కాబట్టి. అలాగే గుంటూరు పెట్టుకున్నావు, గుంటూరులో కూడా సెకండ్ ఆప్షన్ ఒకేసారి వస్తుంది. లేదు నువ్వు సెకండ్ ఆప్షన్ కడప కాకుండా విజయనగరం పెట్టింటావు, నీకన్నా ఎక్కువ ఉంది, సో ఇక్కడ రాదు ఛాన్స్. కాబట్టి 3వ ఆప్షన్ గుంటూరు పెడతావు, 3వ ఆప్షన్, అప్పుడు గుంటూరు వచ్చేస్తుంది నీకు. అంటే నీ 131 మార్క్స్కి నువ్వు పెట్టిన ఆప్షన్స్లో 2 ఆప్షన్ ఇచ్చేస్తాడు, 3 ఆప్షన్ ఇచ్చేస్తాడు. సో ఎక్కడైతే అక్కడ జిల్లాల పోస్టులను బట్టి వాళ్ళు ఓవరాల్గా స్టేట్ మొత్తం కంపేర్ చేసుకుని ఎన్ని పోస్టులను చూసుకొని అప్పుడు నాన్ లోకల్ కట్ ఆఫ్స్ అనేది ఒక్కో జిల్లాలో ఒక రకంగా పెడతారు. లీస్ట్ 129 పెట్టాలనుకున్నప్పుడు ఈ జిల్లాలో 129 పెడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా నాన్ లోకల్ ఇవ్వాలి, 138 పెట్టిన కట్ ఆఫ్లో కూడా నాన్ లోకల్ ఇవ్వాలి. అప్పుడు ఎవరికి ఇస్తారు, 140, 139కి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. 139 కూడా ఉంటారు వచ్చిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు 141 కదా, 141 అంటే 140 వచ్చిన వాళ్ళు ఉంటారు, 141లో కూడా కొంతమంది మిస్ అయ్యారు అక్కడ పోస్టింగ్. వీళ్ళిద్దరు విజయనగరం దగ్గర కదా అని పెట్టుకున్నప్పుడు 139 పైన ఉన్నారు కాబట్టి ఒక 10-15 పోస్టులు ఇక్కడ వస్తాయి వాళ్ళకి 20% కట్ ఆఫ్ కింద. లేదు వాళ్ళు ఇంకా ఇక్కడ లాంగ్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా అంటే పక్కన జిల్లాలో కూడా పెట్టుకుంటారు, ఇది 2 ఆప్షన్ పెడతారు, ఇది 3వ ఆప్షన్ పెడతారు. ఇక్కడ మిస్ అయిందంటే ఇక్కడ తగులుకుంటుంది, మళ్ళీ అక్కడ ఒక 10 మందికి ఫిల్ అవుద్ది 139కి. సో ఇంకా ఇంతకన్నా క్లారిటీగా మ్యాక్సిమం ఎవరు చెప్పి ఉన్నారు. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు క్లియర్గా అప్లై చేస్తాను. ఇంకోటి మీకు ఇందాక చెప్పాను కదా జెండర్ డిఫరెన్స్ ఉన్నది అనేసి, ఇక్కడికి వచ్చేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకవేళ మీకు అమ్మాయిల రిజర్వేషన్ కింద ఎవరైనా మీ లోకల్లో మిస్ అయితే ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయిల రిజర్వేషన్ ఉండదండి. 20% కోటాలో అమ్మాయిల రిజర్వేషన్ ఉండదు, 20%. ఇప్పుడు కడప జిల్లాలో 300 పోస్టులు ఉన్నాయి, 300లో 60 పోస్టులు నాన్ లోకల్ ఇచ్చారు 20%.
అక్కడ ఈసారి 132 పెట్టాడు అనుకోండి, నాన్ లోకల్ కట్ ఆఫ్ 132 పెట్టాడు అనుకోండి. ఈ 132 మార్క్స్కి అమ్మాయిలైనా, మేల్ అయినా, ఫిమేల్ అయినా, ఎవరైనా కూడా హోంగార్డ్ అసలు ఎవరైనా కూడా ఆ 132కి నాన్ లోకల్లో అనంతపురం కానీ, చిత్తూరు నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ ఈ 132కి కడపలో జాబ్ రావాలంటే వాళ్ళు ఎవరైనా ఓపెన్లో ఎవరైనా కూడా 132 పైన మార్క్స్ ఉంటేనే, అమ్మాయిల రిజర్వేషన్ కదా అనేసి 20% లెక్క వచ్చేసి 120 వచ్చిన వేరే జిల్లా అమ్మాయిలకి అక్కడ రాలేదనేసి ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ లేవు. 132 మార్క్స్ అనేది ఎవరికైనా ఒకటే. సో నాన్ లోకల్ కిందకి వచ్చేసరికి ఎవరైనా అక్కడికి వచ్చేసరికి ఈక్వల్, ఎస్సీ ఎస్టీ లేదు ఏం లేదు. ఒకవేళ ఎందుకంటే ఈ నాన్ లోకల్కి వచ్చేసరికి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మ్యాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే 135 140 ఉన్న ఇప్పుడు సపోజ్ ఎస్సీ అతనే ఉన్నాడు, ఇతను ఆ జిల్లాలో ఓపెన్ కేటగిరీకి ఎందుకు వెళ్తాడు మ్యాక్సిమం. లేదు ఆ జిల్లాలో ఓపెన్లో 138 పెట్టారు శ్రీకాకుళంలో, అతనికి ఎస్సీ అతనికి 135 వచ్చాయి, ఓపెన్లో రాలేదు, ఆటోమేటిక్గా వాళ్ళ కేటగిరీలో ఖచ్చితంగా ఉంటాడు 135కి. అక్కడ ఇంకా వాళ్ళ కేటగిరీలో మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇన్ని మార్కులు వచ్చిన అతనికి. ఇంకా వాళ్ళ కేటగిరీలో మిస్ అవ్వాలంటే అతనికి 120 అట్లా వచ్చి వాళ్ళ కేటగిరీలో మిస్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 120 వచ్చి శ్రీకాకుళంలో 120 వచ్చి ఎస్సీ అతను మిస్ అయ్యాడు అనుకోండి, ఎస్సీ క్యాండిడేట్ 120 వచ్చి శ్రీకాకుళంలో జాబ్ మిస్ అయింది, శ్రీకాకుళంలో మిస్ అయితే ఇతను ఈ 120 మార్కులకి నాన్ లోకల్ కింద వస్తుందా అంటే రాదు. ఎందుకంటే నాన్ లోకల్ మినిమం 132 134 ప్లస్ ఉంటాయి, ఈసారి 135 మ్యాక్సిమం 136 పెట్టిన ఆశ్చర్యం లే, ఆ రేంజ్లో ఉంటాయి. అలా 136 136 పైన ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాడు. ఒకవేళ ఇతను అదే చెప్తున్నా కదా, ఓపెన్ క్యాండిడేట్ వాళ్ళే, ఓసీ వాళ్ళే మ్యాక్సిమం వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు అంత ఈజీగా బయటకు రారు. అలా ఏరే క్యాస్ట్లో ఎవరైనా రావాలి అనిపిస్తే అనుకుంటే ఇంకా శ్రీకాకుళం విజయనగరం నుంచి తప్ప వేరే వాళ్ళకు లేదు, ఛాన్స్ లేదు. లేదు అతను డైరెక్ట్ కొంతమంది ఇంకా ఎవరికి వస్తుంది అంటే, నీ మార్క్స్ హెవీగా వచ్చాయి, 140 వచ్చాయి నీకు మార్కులు, నువ్వు ఫస్ట్ ఆప్షన్ మీ జిల్లా పెట్టుకోలేదు, 140 మార్కులు వచ్చి డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నీ జిల్లా ఒక జిల్లా అయితే, నీది విజయవాడ కృష్ణా జిల్లా అయితే నువ్వు గుంటూరు పెట్టుకున్నావు ఆప్షన్. గుంటూరు ఆప్షన్ పెట్టినప్పుడు నువ్వు నాన్ లోకల్ కిందకి వెళ్ళిపోతావు ఫస్ట్ ఫిల్టరేషన్ కింద. అప్పుడు నీకు నాన్ లోకల్ కింద గుంటూరు ఒక 136 పెట్టారు అనుకోండి, నాన్ లోకల్ కట్ ఆఫ్ మార్క్స్ 136 పెట్టినప్పుడు నీకు 140 విన్నా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కింద నీకు గుంటూరు లోకల్ కింద ఇచ్చేస్తాను, అంటే లోకల్ కింద నాన్ లోకల్ కింద నీకు గుంటూరు ఆప్షన్ వచ్చేస్తుంది. ఏది నేను టాప్ స్కోర్ చేస్తాను, నాకు వేరే జిల్లా కావాలి పోస్ట్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఆ జిల్లా ఇచ్చుకోవాలి, మీ జిల్లా ఇచ్చుకోకూడదు అస్సలకి. అప్పుడు రెండు ఆప్షన్లు మీ జిల్లా ఇచ్చుకోవాలి, ఎందుకంటే నీకు నువ్వు 140 మార్కులు వచ్చినవి ఫస్ట్ ఆప్షన్ కింద నువ్వు ఏ జిల్లా పెట్టుకున్నా నువ్వు వెళ్ళిపోతావు నాన్ లోకల్ కింద. అదొక బెనిఫిట్. అంటే నీ కాన్ఫిడెంట్లో నీకు ఎక్కువ మార్కులు వస్తాయి, నాకు 150 భారీ స్కోరర్, నేను స్టేట్ టాపర్ అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఏ జిల్లా కావాలనుకుంటే ఆ జిల్లా పెట్టేసుకోవచ్చు. నీకు రాజధానిలో పోస్టింగ్ కావాలి, మా జిల్లాలో వద్దనుకున్నప్పుడు నువ్వు 150 మార్కులు కొట్టగల కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వు రాజధానినే పెట్టుకోవచ్చు, డైరెక్ట్ అమరావతి గుంటూరు కానీ లేదంటే విజయవాడ సిటీ కానీ పెట్టుకోవచ్చు. ఆ దగ్గరలో నీకు ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నాన్ లోకల్ పోస్టింగ్ ఎలా ఇస్తారు, ఎలా కట్ ఆఫ్స్ ఇవ్వాలి ఏం చేసేసి. దయచేసి ఇంకా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి క్లారిటీగా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.